రేవంత్ రెడ్డి సెక్రటరీ దగ్గర ఏదో సంబరాలు, రైతు సంబరాలు అని చెప్పి ఏదో దుకాణం పెట్టినావు. మళ్ళీ అబద్ధాలు ప్రచారం చేసేందుకు ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నావు. రేవంత్ రెడ్డి, నీ అబద్ధాలు నమ్మే పరిస్థితులలో తెలంగాణ ప్రజలు లేరు. ఈ 18 నెలల కాలంలో నువ్వు ప్రతిరోజు ప్రతి క్షణము అబద్ధాలు చెప్పుకుంటూనే నువ్వు కాలం గడుపుతున్నావు. నువ్వు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఏ హామీ అమలు చేసినావో చెప్పాలి. 2 లక్షల రుణమాఫీ ఎంతమందికి చేసినావో అదే వేదిక నుంచి పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేయాలి. 2 లక్షల రుణమాఫీ ఎంతమంది రైతులకు చేసినావు, అదేవిధంగా రైతు భరోసా 4 సీజన్లకు ఇవ్వాలి. ఇప్పుడు వేస్తున్న రైతు భరోసా ఏ సీజన్ది ఎంతమంది రైతులకు వేసినావు, ఎంతమంది రైతులకు వేస్తున్నావు, ఈ 4 సీజన్లలో ఇప్పటివరకు ఎంతమంది రైతులకు వేసినావు, ఎన్నిసార్లు వేసినావు అనేది కూడా పూర్తి వివరాలు అదే వేదిక నుంచి తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది రేవంత్ రెడ్డి. అదేవిధంగా చదువుకున్న అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అని చెప్పినావు, ఇచ్చినవా? అదేవిధంగా కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అని చెప్పినావు, మరి ఇచ్చినవా? అదేవిధంగా మహిళలందరికీ 2500 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, ఇచ్చినవా? అదేవిధంగా మన అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పినావు, ఇచ్చినవా? అదేవిధంగా మరి విత్తనాలకు సంబంధించి కానీ, ఎరువులకు సంబంధించి కానీ, దాంతోపాటు ఇంకా మీరు ఏమేమైతే చెప్పిర్రో ఆ కార్యక్రమాలు ఏమేమి పూర్తి చేసినావో అదే వేదిక నుంచి తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి. అదేవిధంగా నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు, ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినావు, ఎన్నిసార్లు విదేశాలకు పోయినావు, మరి నీ మంత్రులు హెలికాప్టర్ ఎన్నిసార్లు ఎక్కిర్రు, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పు. ఎందుకు తిరుగుతుర్రు మీరు రాష్ట్రంలో, అధికారంలోకి వచ్చి ఎందుకు తిరుగుతుర్రో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది రేవంత్ రెడ్డి. ఈ అబద్ధాలు ప్రచారం చేసుకుంటా, ఈ హెలికాప్టర్లు ఎక్కుకుంటా, ప్రజలను మోసం చేసుకుంటా ఇంకెన్ని రోజులు తిరుగుతారు? తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల తన్నే పరిస్థితి ఉన్నదని చెప్పి ఈ రైతు భరోసా వేసినావు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు అప్పుడు వేసినావు, కొంతమందికి వేసినావు. ఇప్పుడు వేసి ఏదో మమా అనిపించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దామని చెప్పి అబద్ధాలు ప్రచారం చేసేందుకు ఈ వేదిక ఏర్పాటు చేసుకున్నావు రేవంత్ రెడ్డి. నిన్ను ఎవ్వరు నమ్మరు, ఒక్క మనిషి నమ్మే పరిస్థితి లేదు రాష్ట్రంలో. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కానీ నీవు నిజాలు మాట్లాడు. ఇంకా టైం ఉన్నది నీకు, ఇంకా 3 ఏళ్ళ టైం ఉన్నది. ఈ ప్రజలకు ఏమైనా చేసి ఆలోచన చేయాలి. 6 గ్యారంటీలు 420 హామీలకు సంబంధించి ఏమన్నా ప్రజలకు చేసే ఆలోచన చేయి. అంతేగాని ఈ అబద్ధాలు ప్రచారం చేసి కేసీఆర్ గారిని తిడతానో, హరీష్ రావు గారిని తిడతానో నువ్వు పెద్దోని అయిపోవు. ఆల్రెడీ నువ్వు చాలా చిన్నగా అయిపోయినావు. నువ్వు మనిషి చిన్నగానే ఉన్నావు, నీ ఆలోచన చిన్నగానే ఉన్నది, అదేవిధంగా నీ పనులు చిన్నగానే ఉన్నాయి. నిన్ను ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికైనా కానీ బుద్ధి తెచ్చుకొని మంచి ఆలోచనతో మంచిగా ప్రజలకు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.